బాపట్ల జిల్లా చీరాల మండలంలో దారుణం చోటు చేసుకుంది. బహిర్భూమికి వెళ్లిన ఓ యువతిపై దుండగులు అత్యాచారం చేసి దారుణంగా చంపేశారు. యువతి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు గుండెలు బాదుకున్నారు. ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. వెంటనే నిందితులను పట్టుకోవాలని పోలీసులకు ఆదేశించారు. మృతుల కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి అనిత వారికి అండగా ఉంటామని హామీ ఇస్తూ 10 లక్షల పరిహారం ప్రకటించారు. బాపట్ల జిల్లా చీరాల మండలంలో దారుణం చోటు చేసుకుంది. బహిర్భూమికి వెళ్లిన ఓ యువతిపై దుండగులు అత్యాచారం చేసి మరీ దారుణంగా చంపేశారు. యువతి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు గుండెలు బాదుకున్నారు. ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. వెంటనే నిందితులను పట్టుకోవాలని పోలీసులకు ఆదేశించారు. మృతుల కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి అనిత వారికి అండగా ఉంటామని హామీ ఇస్తూ 10 లక్షల పరిహారం ప్రకటించారు. ఇక చీరాలలో జరిగిన దారుణమైన ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగోల్ అందిస్తారు. దీపిక బాపట్ల జిల్లా చీరాల మండలం ఇరుపురుపాలెంలో బహిర్భూమికి వెళ్లిన యువతి దారుణ హత్యకి గురైంది. యువతిపై దారుణంగా అత్యాచారం చేసి హత్య చేశారు. తల్లిదండ్రులు కూడా చూడలేని స్థితిలో యువతి ఉంది. ఇలాంటి ఘటనలు చూస్తుంటే సభ్య సమాజంలో ఉన్నామా లేదా అని భయమేస్తుంది. గంజాయి డ్రగ్స్ మత్తులో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. యువతిపై హత్య ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్గా స్పందించారు. నిందితులను వెంటనే పట్టుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వం నుండి యువతి కుటుంబాన్ని ఆదుకుంటాం. యువతి కుటుంబానికి 10 లక్షలు పరిహారం చంద్రబాబు ప్రకటించారు. గంజాయి డ్రగ్స్ నిర్మాణానికి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు దీపిక.